హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మొహరం అనమాట. మా విలేజ్లో మా విలేజ్లో పేర్లు కూర్చోబెట్టిర్రు. సో నేను అక్కడికి వెళ్తున్నాను. వెదర్ చూడండి, వర్షం పడేలాగే ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూద్దాం, ఎందుకంటే పీరీలను కడుతున్నారంట ఆ మసీద్ దగ్గర. ఇక చూడండి, పీరీలని ఇప్పుడే ఫస్ట్ నుంచి కడుతున్నారు. ఈరోజు ఫస్ట్ మట్కిలు కాబట్టి ఈరోజు రెడీ చేస్తున్నారు పీరీలని. అండ్ నేను కూడా పూలదండలు తెచ్చినా కాబట్టి ఇక ఇచ్చి వద్దామని వీడికి వచ్చిన. ఆల్రెడీ ఒకటి రెడీ అయిపోయింది, అదే ఫస్ట్ పీర్ అనమాట, మెయిన్ది. అండ్ మిగతా రెడీ అవుతూ ఉన్నాయి. మా విలేజ్లో పీరీల పండుగ చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. మొహరం ఫెస్టివల్కి ఇంకా 11 days ఉంది అనగా అప్పుడే పీరీలను కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన 7 daysకి ఫస్ట్ మట్కిలు తీస్తారనమాట. మళ్ళీ ఒక రోజు ఆగి సెకండ్ మట్కిలు తీస్తారు. మళ్ళీ 2 days తర్వాత మొహరం ఫెస్టివల్ వస్తుంది, అదే పెద్ద పండుగ. ఈరోజు ఫస్ట్ మట్కిలు అనమాట. సో ఈరోజు మట్కిలు ఎలా తీస్తారు, ఏమేమి చేస్తారో చూద్దాము. అండ్ ఈ చెట్టు ఉన్నాయి చూడు, ఈ ఆకులు సబ్జ గింజల చెట్టు అనమాట. ఈ ఆకులతో మాల కడతారు, అది దేవుడికి చాలా ఇష్టం. ఆ తర్వాత 2 కుండలు తెచ్చుకోవాలి. 2 కుండలకు ఇట్లా ఒక దగ్గర ఇంట్లో కొంచెం బియ్యం వేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత అందులో కొన్ని వాటర్ వేసుకోవాలి రెండిట్లో, అంటే మనకు కావాల్సినంత వాటర్ వేసుకోవాలి. అండ్ అందులో మనం బెల్లం వేస్తారు. ఆ బెల్లం పానకం చేస్తారు, అది దేవుడికి చాలా ఇష్టము. ఆ పానకం ఎలా రెడీ చేస్తారో చూడండి. అంతలోపు నేను మా విలేజ్లో ఉన్న పీరీల యొక్క స్టోరీ చెప్తాను. అండ్ మా విలేజ్లో ఉన్న పీరీలు మా విలేజ్లో మా పూర్వీకులు అంటే మా తాత వాళ్ళకి దొరికిందనమాట. ఒక మెయిన్ పీరి, పెద్ద పీరి ఏమో నాగరు దున్నుతున్నప్పుడు నాగర్లు ఉంటాయి కదా, అందులో ఇరుక్కుపోయిందంట. అండ్ ఇంకొక పీరి ఏమో బావి లోపల దొరికిందంట. ఇంకొక పీరి ఏమో చెరువు ఒడ్డు మీద దొరికింది. అండ్ 4వది లాస్ట్ పీరి ఏమో గుట్ట మీద దొరికిందంట. ఇవి అనమాట పీరీల స్టోరీలు, ఎట్లా దొరికినాయి ఏంటి ఇవి అనేవి. అండ్ మా విలేజ్లో 4 పీరీలు ఉన్నాయి కాబట్టి 4 స్టోరీలు ఉన్నాయి. అండ్ వీటికి కొన్ని స్టోరీలు కూడా ఉన్నాయి. అవి ఎట్లా ఇంటికి తెచ్చిర్రు, ఎట్లా పూజలు స్టార్ట్ చేసిర్రు అనేవి డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. మనము ఇందాక సబ్జ గింజల ఆకుతోని మాల కట్టుకున్నాం కదా, అట్లా కుండలకి కానీ, అటు ఫ్రెష్ ఒక బిందెడు నిండు బిందె కానీ. అండ్ బగారన్నం చాలా ఇష్టం దేవుడికి, బగారన్నం వండుతారు స్పెషల్గా. బగారన్నం కిందకి కానీ కట్టుకోవాలి. ఆ తర్వాత ఇట్లా కుండ మూతల మీద ఏమో బగారన్నం వేసుకోవాలి. బగారన్నం 2 మూతల మీద మంచిగా పెట్టుకున్న తర్వాత అగరబత్తి ముట్టించుకొని అండ్ అట్లనే కొబ్బరికాయ కొట్టుకొని దేవుడికి మొక్కుంటారు. దేవుడికి మొక్కున్న తర్వాత 2 కుండల ముందు అగ్గిని పెట్టుకొని ఊదిస్తారు, ఊదుపొగ ఇస్తారు. ఊదుపొగ దేవుడికి చాలా అంటే చాలా ఇష్టం. ఊదుపొగ ఇచ్చిన తర్వాత ఒక గంట అట్లా ఉంచేస్తారనమాట ఇంట్లోనే. ఆ తర్వాత బయట ఇట్లా వర్షం పడుతూనే ఉంది నాన్ స్టాప్. వర్షం తగ్గితే బాగుండు అనుకుంటున్నాం, ఎందుకంటే ఈ వర్షంలో తీసుకెళ్ళాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ తర్వాత ప్రచారం చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు తీసుకురమ్మని చెప్పి. అండ్ ఇట్లా మేము కూడా తీసుకెళ్తున్నాము. ఒక చేతిలో ఒక కుండ, ఇంకొక చేతిలో ఇంకొక కుండ పట్టుకొని వైట్ టవల్ అయినా వైట్ లుంగి అయినా మీద కప్పుకొని వెళ్ళాలి. ఇది చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. ఎక్కడ పొరపాట్లు అయినా కింద పడిపోయినా, ఆ పైన అన్నం చిప్ప బోల్తా పడిపోయినా నెక్స్ట్ టైం నుంచి వీళ్ళకి మొహరం పండుగ ఉండదు అనమాట. ఇదొక విలేజ్లో ఆచారం. సో మేము కూడా ఇట్లా తీసుకెళ్తున్నాము, రెడీ అయిపోయినాము. ఇక ఫోటోలు తీద్దామని చెప్పి ఒక 3-4 ఫోటోలు తీసుకొని స్టార్ట్ అయిపోయినాము అండ్ పోతున్నాము. అండ్ మా అత్తమ్మ వెనకాల చేతిలో కట్టెలు ఉన్నాయి. కట్టెలు ఎందుకంటే అల్వాళ్ళు దాంట్లో వేయడానికి, అంటే ఆ మంట వేస్తారు కదా, ఆ మంటలో కట్టెలు వేయడానికి. అవి అప్పుడే విలేజ్ వాళ్ళందరూ రెడీగా ఉన్నారు అక్కడ. మేమే లాస్ట్. సో మేము కూడా ఫాస్ట్గా జాయిన్ అయిపోయినాం. అండ్ ఇవే అనమాట మా విలేజ్లో ఉన్న 4 పీరీలు. చాలా బాగా రెడీ చేసిర్రు. అండ్ అల్వాన్ని ముట్టిస్తున్నారు ఇప్పుడే. అల్వాన్ని ముట్టిన తర్వాత అల్వా చుట్టూ 5 సార్లు తిరగాలి. తిరిగిన తర్వాత మా విలేజ్లో ముస్లిం అయిన వస్తాడు, ఆయన పేరు పాషా. తను నెక్స్ట్ ఇక పూజలు ప్రేయర్ స్టార్ట్ చేస్తాడు అనమాట. సో మనం కూడా తిరిగి వద్దాం పదండి. 5 సార్లు తిరిగిన తర్వాత పీరీల దగ్గరికి వెళ్తారనమాట. అందరూ కుండలు ఎవరెవరు ఎత్తుకున్నారో వాళ్ళే వెళ్తారు లోపలికి వెళ్ళి కొంతసేపు ప్రేయర్ చేసిన తర్వాత బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత మనం కుండలో పానకం చేసినాం కదా, అది కొంచెం ఇట్లా అల్వాలో వేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అందరికీ బొట్లు పెట్టుకుంటా అండ్ ప్రేయర్ చేసుకుంటా వస్తారనమాట. సో మనం కూడా వెళ్దాం అక్కడికి. అండ్ మనకు కూడా ప్రేయర్ చేసి గట్టిగా కొడతాడు మీద. అండ్ ఇది మా మామ వాళ్ళ ఇల్లు.
మేము కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి పిలిచిండు అది పానకం తాగడానికి. సో మేము కూడా వెళ్ళాం తాగడానికి. అండ్ మా అత్తమ్మ ఇస్తుంది మాకు పానకం. చాలా అంటే చాలా తీయగా ఉంటుంది, ఎందుకంటే బెల్లం నీళ్ళే కదంతా, చాలా బాగుంటుంది. తనే పాష అంటే వాళ్ళ డాడీ, వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత వాళ్ళందరూ మా విలేజ్లో పీర్లకు పూజలు చేస్తారు. మటికిల రోజు ప్రతి ఇంట్లో బగారాని పప్పు పక్కా ఉంటుంది, ఎందుకంటే అదే వండుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున్నే 6-7 గంటలకి మసీదులో ఉన్న పీర్లను ఎత్తుకొని ఇట్లా అల్వా చుట్టూ ఆడుతారు. అండ్ అల్వా చుట్టూ ఆడుతున్నప్పుడు ఎవరైనా అంటే మంచిగా అనిపించకపోతే, హెల్త్ బాగాలేకపోయినా, పిల్లలు లేకపోయినా, అండ్ ఏమైనా ఇట్లా దేవుడితో ఇట్లా కొట్టించుకుంటారు అనమాట. అండ్ వాడి బాడీ మీద ఏమైనా నెగిటివ్ ఉన్నా కూడా పోతుంది అన్న ఇంటెన్షన్లో కొట్టించుకుంటూ ఉంటారు. దెబ్బలు తాకేదాకా కొడతారు. దెబ్బలు తాకిన తర్వాత తాకింది అని ఆయనకు స్పర్శ వచ్చినప్పుడు వదిలేస్తారు, ఎందుకంటే అప్పుడు ఏమైనా దయ్యం ఉన్నా ఏమైనా వదిలిపోయినట్టు అని అనుకుంటారు. ఇది అన్నమాట. సో చూడండి. ఈ రోజంతా గ్యాప్ ఇచ్చేసి పీర్లని ఇట్లా ఎత్తుకొని ఊరు తిరుగుతారు. నెక్స్ట్ డే సెకండ్ మటిక అనమాట. ఇక యాజ్ యూజువల్ మీకు తెలిసిన సేమ్ ప్రాసెసే. సో సేమ్గా మళ్ళీ కుండలలో పానకం చేసి ఎత్తుకొని తీసుకెళ్ళి మళ్ళీ అల్వా చుట్టూ 5 సార్లు తిరిగి మళ్ళీ సేమ్ ఫస్ట్ మటికి ఎట్లా వేస్తారు అట్లనే వేస్తారు. కాకపోతే ఈసారి మంచి వైబ్స్ ఉన్నాయి, ఎందుకంటే వర్షం పడలేదు. సో ఈరోజు అంతా తినేసి వచ్చిన తర్వాత డ్యాన్స్లు వేస్తారు, అవి కూడా చూడండి. నైట్ ఫుల్ అంటే ఫుల్ డ్యాన్స్లు వేసారు. నైట్ 2 అయింది, పొద్దున అస్సలు లేవలేనందుకు ఒక వీడియో మిస్ అయిపోయింది. అది ఏంటిదంటే పీరీలు చనిపోతాయి అనమాట బావిలో దుంకి, ఆ వీడియో తీయలేదు. సో అక్కడ బావిలో దుంకి చనిపోయిన తర్వాత మళ్ళీ పీరీలని మసీద్ దగ్గర తీసుకొచ్చి అల్వాలో ఒక కుండని పెట్టి అందులో పాలేస్తారు. అది బాయిల్ అయ్యి మరిగి ఒక సైడ్ పొంగుతుంది అనమాట. ఎటు పొంగితే దాన్ని బట్టి మంచిది అని అనుకుంటారు. ప్రతి సంవత్సరం ఎటు పొంగుతుందో ఈసారి కూడా అటే పొంగింది. దాని ఉద్దేశం ఏంటిదంటే ఈ సంవత్సరం కూడా మంచి జరుగుతుందని వీళ్ళ నమ్మకం. ఆ తర్వాత కుండను లోపలనే ఉంచేసి పైనుంచి మట్టితో కప్పేస్తారు. అండ్ ఇలా ఎందుకు చేస్తారంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఆ కుండ ఆడనే ఉంటుందా లేదా అని చెక్ చేస్తారు. అండ్ ప్రతిసారి అది అక్కడనే ఉంటుంది, ఎక్కడ ఉంటుందో మళ్ళీ అక్కడనే అల్వాలు తవ్వుతారనమాట. అండ్ యాజ్ యూజువల్ దేవుడికి మొక్కుతారు, తింటారు, చేస్తారు ఇప్పటి నుంచి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అల్వా చుట్టూ డ్యాన్స్లు ఆడతారు. అండ్ ఇంటింటికి కూడా వచ్చి డ్యాన్స్లు ఆడతారు, విలేజ్లోకి వెళ్తారు. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు విలేజ్లోకి వెళ్తారు. అండ్ ఇంటికి వచ్చినప్పుడు అందరు ఇట్లా ఏడుస్తారు పట్టుకొని, ఎందుకంటే చనిపోతారు కదా, మా దాంట్లో ఇట్లా పట్టుకొని ఏడుస్తారు. అండ్ నైట్ ముద్దలు తీసుకెళ్ళాలన్నమాట. మా సైడ్ ఎవరైనా చనిపోతే ముద్దలు పెడతారు, రొట్టె అండ్ బెల్లంతో చేసిన ముద్దలు పెడతారు. సేమ్ పీరీలకు కూడా ముద్దలు తీసుకెళ్తారు ఈరోజు నైట్. ఇక లాస్ట్గా ఇట్లా పీరీలను ఎవరు ఎత్తుకోవాలో వాళ్ళందరూ ఎత్తుకుంటారు, ఎవరికి ఛాన్స్ ఇయ్యరు, ఫాస్ట్ గుంజుకుంటారు అందరి దగ్గర. ఇక ఎందుకంటే లాస్ట్ కాబట్టి అందరూ ఎత్తుకున్న తర్వాత లాస్ట్కి ఇక ఇట్లా ఇప్పేస్తారు. ఇక ఆల్మోస్ట్
పీరుల పండుగ అయిపోయినట్టే ఇప్పేసి ఆ దేవుడి విగ్రహాలు కానీ దేవుడి వస్త్రాలు కానీ అదే జట్టీలు అంటారు మా దాంట్లో, అవన్నీ ఒక కట్ట కడతారు. అండ్ అందరు ప్రతి ఇంటికాడ నుంచి ఒక ఐదు ముద్దలు వస్తాయి, బెల్లం ముద్దలు. అవి అక్కడ చదివిపించిన తర్వాత అందరికి అక్కడ పంచి పెడతారు. అండ్ ఆ కట్టిన దేవుడి విగ్రహాలు కానీ వస్త్రాలు కానీ ఇట్లా నెత్తి మీద ఎత్తుకొని వీళ్ళు ఎత్తుకున్న వాళ్ళే ప్రతి సంవత్సరం ఎత్తుకుంటారు. వాళ్ళ కులం వాళ్ళే ఎత్తుకుంటారు, ఎందుకంటే పెద్ద కులం వాళ్ళది. అండ్ ఇదంతా నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే ఇక యాజ్ యూజువల్ అందరిగా తిని తాగుడే ఉంటుంది. మొక్కే వాళ్ళు మొక్కుతారు, యాటన కోస్తారు. అండ్ ఇది 4 ఫ్యామిలీలు కలిపి ఒక యాటన కోసారు. సో 4 పార్ట్లుగా డివైడ్ చేస్తారు. అండ్ తర్వాత ఇక ఫుడ్ అదంతా బగారన్నం మళ్ళీ అంతా స్టార్ట్ అయింది. చుట్టాలు కూడా మెల్లమెల్లగా అందరు వస్తారు. ఇక తినుడు ఆకలి అవుతుందని మేము కూడా తిన్నాము. అండ్ చుట్టాలు కూడా వచ్చి తింటారు. అండ్ మా ఫ్యామిలీ అంత వచ్చింది, మేము అందరం అట్లా టైంపాస్కి. అండ్ అక్కడ నుంచి మా మామ వాళ్ళ బైక్ కాడికి వెళ్ళినాము అందరం నడుచుకుంటా. చూడండి పిల్లలు అల్లరి, వాళ్ళతో నేను మస్తు అనిపించింది. ఎందుకంటే ఇట్లా ఫ్యామిలీతో అందరితో ఇట్లా ఎంజాయ్ చేయాలంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మొహరం పండుగకి కుదురుతుంది, ఎందుకంటే అలాంటి వైబ్స్ అప్పుడే వస్తాయి. సో ఈ మొహరం అయిపోయింది. సో ఇదన్నమాట మన వీడియో. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్.